సేవ్ చేసి పెట్టుకుందాం. కాపీ పేస్ట్ scene2. ఓకేనా, మోషన్ ప్రాంప్ట్ ఇది scene2. scene3 మోషన్ ప్రాంప్ట్ కాపీ పేస్ట్. scene4 కాపీ పేస్ట్. scene5 మోషన్ ప్రాంప్ట్ కానించి కాపీ చేసుకుందాం. మనకు గుర్తుండడం కోసం నేను మోషన్ ప్రాంప్ట్తో సహా కాపీ చేసుకుంటున్నాను. scene6 కాపీ అండ్ పేస్ట్. scene7 copy and paste. scene8 copy and paste. scene9 copy and paste. scene10 scene10 వచ్చేసి కాపీ అండ్ పేస్ట్. సో మళ్ళీ ఒకసారి ఫ్లో దగ్గరికి వెళ్దాం. మన క్రెడిట్స్ ఏం వాడు అవ్వలేదు కాబట్టి రిఫ్రెష్ చేస్తున్నాం మళ్ళీ. ఓకేనా, scene11 this one copy and paste. scene12 copy and paste. scene13 copy and paste. scene14 copy and paste. scene15 copy and paste. సో ఇదేమంటుండే, వీడు మళ్ళీ సారీ చెప్తున్నాడు. సో ఇదేంటి అని అంటే scene16 బిజీ ఉంది సర్వర్ వాడిది. కాపీ అండ్ పేస్ట్. scene17 copy and paste. scene18 scene19 scene20 scene21 copy and paste. scene22 motion prompt copy and paste. scene23 copy and paste. scene24 scene25 scene26 copy and paste. scene27 copy and paste. scene28 copy
scene 29, copy and paste, scene 30, కాపీ అండ్ పేస్ట్. సో ఇలా నేను అన్ని మోషన్ ప్రాంప్ట్స్ సీన్స్ వైజ్ నేను సేవ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, మినియేచర్ న్యూ మోషన్ ప్రాంప్ట్స్ సమోసా. ఓకే, డన్. ఇది అనేది నేను సేవ్ చేసుకోవడం జరిగింది. మినియేచర్ న్యూ మోషన్ ప్రాంప్ట్ సమోసా, రైట్, డన్. నేను ఇట్లా సేవ్ చేసుకోవడం జరిగింది. బట్ ఇంకొకసారి ట్రై చేద్దాం. రిఫ్రెష్ అండ్ తప్పదు, మనకు ఒక్కొక్కసారి ఫ్రీలో వాడుతున్నాం కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఇంకేదైనా ఉంటుంది. మీరు ఏంటంటే ఇదే మోషన్ ప్రాంప్ట్ ఇమేజ్ ఇచ్చేసి మీరు ఏదైనా మీకు దొరికిన వాట్ ఎవర్ మీకు ఏదైనా ఫ్రీ ఏ వీడియో జనరేషన్ టూల్ ఏదైనా దొరికితే మీకు ఆ టూల్ ద్వారా మీరు వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. నేను ఇది ఇంకా చూపిస్తాను, వదిలిపెట్టను దీన్ని. 100% నేను అసలు దీన్ని వదిలిపెట్టే సమస్యే లేదు. ఎట్టి పరిస్థితిలో మనం దీన్ని చేద్దాం, ఎట్టి పరిస్థితిలో చేద్దాం దీన్ని, నో ప్రాబ్లం. సో 45% దాకా అయింది. ఇంతకుముందుకు 20% అయినప్పుడు అది ఫెయిల్ వచ్చింది, బట్ ఇప్పుడు 50% వచ్చింది మనకి. సో 10 క్రెడిట్స్ అనేవి కూడా పోయాయి, 54, 55. సో ఇలా కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా చేయొచ్చు మనం. ఓకే, డన్ డన్. చూద్దాం, లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్. సో అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. సో వెల్ డన్, గుడ్. అవుతే హ్యాపీ అయింది. ఓ థ్యాంక్ గాడ్. సో విత్ బ్యాక్గ్రౌండ్ స్లో మ్యూజిక్, సూపర్ కదా. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా నేను. ఒరిజినల్ సైజే డౌన్లోడ్ చేద్దాం. ఈ సైజెస్లో మనకి డౌన్లోడ్ డన్, డౌన్లోడ్ అయింది. 1 సీన్ అనేది అయింది మనకి. 10 క్రెడిట్స్ అనేవి పోయాయి. సో 1 సీన్ అయ్యింది కాబట్టి ఈ మాస్టర్ ప్రాంప్ట్ అనేది నేను క్లోజ్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి మన అన్ని మోషన్ ప్రాంప్ట్స్. సో సీన్ 1 అనేది అయిపోయింది. సో నేను డిలీట్ చేసుకుంటా, గుర్తుంటుంది మనకి. నా సీన్ 2, మనకి సీన్ 2 అనేది కాపీ చేసుకుందాం. అండ్ బిఫోర్ దట్ మన డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి ఈ వీడియోకి సీన్ 1 అని ఆల్రెడీ రాసినాం కాబట్టి వీడియో 1 అని రాస్తా, వీడియో 1. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇగో ఇక్కడ వీడియో 1 అని రాసా. ఓకేనా, సో అలా చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సీన్ 2కి వెళ్ళేసి మోషన్ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నా. సో విస్కేకి వెళ్ళిపోతాం. ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో సీన్ 2 అనేది అప్లోడ్ చేద్దాం. ఇక్కడ కూడా ఉంటాయి, నువ్వు క్రియేట్ చేసినవి అన్నీ ఉంటాయి, బట్ గుర్తుపట్టగలగాలి సీన్ 2 ఏదనేది. సో దానికన్నా ముందు ఏంటంటే బెటర్ అప్లోడ్ నుంచి, డౌన్లోడ్స్లో నుంచి అప్లోడ్లోకి వెళ్ళి సీన్ 2 అప్లోడ్ చేసుకుంటే మనకి బెటర్ అనమాట. సో ఇక్కడ మొత్తం ఇమేజ్ అంతా అప్లోడ్ అయిన తర్వాతనే మనకి ఇక్కడ యాక్సెస్ వస్తుంది, లేకపోతే ఇగో ఇంగ్రీడియంట్స్ లోడింగ్ అని వస్తుంది, యాక్సెస్ అలౌ రాదనమాట. సో యాక్సెస్ అయిపోయింది, ఇప్పుడు అలౌ వస్తుంది. సో మనం ఇప్పుడు సీన్ 2ని జనరేట్ చేస్తున్నాం. సీన్ 2 కూడా జనరేట్ చేద్దాం. ఇంతకుముందు కంటే మనకి అవి ఏమంటారు, స్లో ఉండడం వల్లనో సర్వర్ బిజీ, చాలామంది యూజర్స్ వాడడం వల్ల మనకి ఫెయిల్ అయింది అది. సో ఇప్పుడు యూజర్స్ కౌంట్ తగ్గిపోయి ఉంటుంది, లేదా వీడు అరే బాగా ట్రై చేస్తుండు వీనికి సపోర్ట్ చేద్దాం అన్న ఉద్దేశంలో ఏమన్నా మేబీ ఏమైనా అయ్యి ఉండొచ్చు. సో వీఆర్ గోయింగ్ టు ట్రై. 30% అయ్యింది అని అంటే అవుతున్నట్టే లెక్క. చూద్దాం, లెట్స్ సీ. సో ఇవాళ ఫినిష్ చేద్దాం, ఫినిష్ చేసి చూద్దాం.
ఓకే, 100% ఫినిష్ చేద్దాం. మీరు ఇక్కడ అన్నీ మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు డాల్ హస్బెండ్, డాల్ వైఫ్ ఇలా ఉన్నాయి కదా, అవన్నీ సేవ్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది, తప్పదు. వీడియో ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేస్తారో దాని తర్వాత ఇవి డిలీట్ చేసుకున్నా నడుస్తుంది. లేదా ఈ డాల్ హస్బెండ్, డాల్ వైఫ్ నేను వాళ్ళనే వాడతా, సేమ్ డ్రెస్సులు సేమ్ వీడియోలు అనుకుంటే అవే ఉంచేసుకొని మిగతా సీన్స్ అవన్నీ సర్వర్ మీ లోకల్లో ఏమైనా డ్రైవ్ స్పేస్ లేదు అని అనుకుంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు యాజ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో నాది సీన్ 2 కూడా క్రియేట్ అయిపోయింది. వచ్చింది, బయటకు వస్తుంది. నైస్ కదా. సో నాకు వీడియో 2 కూడా డౌన్లోడ్ అయిపోయింది. దాన్ని కూడా నేను వీడియో 2 రీనేమ్ చేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇది డెలీట్, మనకి సీన్ 2 క్రియేటెడ్ అయిపోయింది. నౌ సీన్ 3 కాపీ, మోషన్ ప్రాంప్ట్ కాపీ, స్కేలోకి పోదాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం, ఈ స్టార్ట్ బట్ దగ్గర అప్లోడ్ కొడదాం. మనం ఇప్పుడు సీన్ 3 సెలెక్ట్ అండ్ అప్లోడ్. ఇది అప్లోడ్ కాగానే మనము ఇక్కడ జనరేషన్ చేయొస్తుంది. అప్పటి వరకు ఇది నో అనే సింబల్ మాత్రం వస్తుంది. వన్స్ ఇమేజ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకు యాక్సెస్ వస్తుంది, వచ్చింది. దెన్ ఇప్పుడు జనరేట్. సో ఇప్పుడు మనం ఇది సీన్ 3ని వీడియోగా జనరేట్ చేస్తున్నాం అకార్డింగ్ టు ప్రాంప్ట్. మనం ఏదైతే మోషన్ ప్రాంప్ట్ ఏదైతే ఇచ్చిందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చినాయి కదా మోషన్ ప్రాంప్ట్స్, చాట్ జీపీటీ మనం ఇచ్చిన మెయిన్ ప్రాంప్ట్ ద్వారా మోషన్ ప్రాంప్ట్ అనేది వచ్చింది. సీన్ 3, ఇది సీన్ 3. Doll wife takes slow and small steps toward the cow. Her saree fabric moves slightly with each step, arms swing gently and natural walking motion. Cow makes a subtitle movement and still lighting breezy. Slightly moves nearby grass, no sudden motion, smooth and calm facing అనిస్తుంది. దాన్ని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు ఎలా అంటే, వాల్ వైఫ్ టేక్ స్లో అండ్ స్మాల్ స్టెప్స్, మెల్లగా నడుచుకుంటూ కౌ దగ్గరికి వెళ్తుంది. ఆమె శారీ స్లైట్గా మోషన్ అవుతుంది, ఊగుతుంది. న్యాచురల్ వాకింగ్ మోషన్లో హ్యాండ్స్ కూడా మూవ్ అవుతున్నాయి అని ఉంది ఇక్కడ, ఓకేనా. తర్వాత కౌ మేక్స్ ఏ సపరల్ హెడ్ మూమెంట్, కౌ హెడ్ మూమెంట్ ఇస్తుంది, ఓకే. అలాగా మొత్తం అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో అకార్డింగ్ టు దట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు స్మూత్ అండ్ నీట్గా. సో అయిపోయింది, సో ఆల్మోస్ట్ డన్. నౌ వీ కెన్ ప్లే అండ్ టేక్ ఎ లుక్. మెల్లగా నడుస్తుంది, కావు కూడా చూడండి. అకార్డింగ్ టు కావు స్లైట్గా పోతుంది. సో డౌన్లోడ్ సెలెక్ట్. సో నాకు వీడియో 3 కూడా రెడీ అయిపోయింది నాకు, ఓకేనా. దెన్ ఆఫ్టర్ మనం ఇప్పుడు ఏంది సీన్ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు సీన్ 4 మోషన్ ప్రాంప్ట్ కాపీ అండ్ గో టు విస్కే పేస్ట్. ఇది ఇక్కడ మన ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. స్టార్ట్ బట్ దగ్గర క్లిక్ చేశాను, అప్లోడ్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు మనం చేయాల్సింది సీన్ 4. గుర్తుపెట్టుకోవాలండి, కన్ఫ్యూజన్ అవ్వద్దు. మన అగైన్ అండ్ అగైన్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే క్రియేట్ చేసింది మళ్ళీ క్రియేట్ చేస్తాం, అనవసరంగా ఒక 10 క్రెడిట్స్ పోతాయి మనకి, అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం సీన్ 4 క్రాస్ చెక్ చేసుకోండి, ఎన్ని డౌన్లోడ్ అయినాయి, రీనేమ్ చేసుకుంటాం కాబట్టి మనం చేసుకోవచ్చు. ఇది జనరేట్ వీడియో అప్లోడ్ అయిపోయింది. సో ఇది 4వది. మనకు ఆల్రెడీ 20 క్రెడిట్స్ ఉంటే 10 క్రెడిట్స్కి వచ్చేసింది. 50 క్రెడిట్స్ ఫ్రీ కదా, 40 క్రెడిట్స్ పోతాయి దీంతో, 4వ వీడియోతోటి. ఇంకొక వీడియో క్రియేట్ చేస్తే 5 వీడియో. సో ఆఫ్టర్ 24 అవర్స్ మళ్ళీ 50 క్రెడిట్స్ అనేవి వస్తుంది ఫర్ వీడియో క్రియేషన్. మీరు ఇమేజ్ క్రియేషన్స్కి ఇవి అవసరం లేదు, క్రెడిట్స్ అనేది ఏం వాడదు, ఫ్రీగా జనరేట్ చేస్తుంది మనకి ఇమేజ్ క్రియేషన్. దిస్ ఇస్ సో క్యూట్. సో ఫ్యూచర్లో కూడా నేను ఒక చిన్న ఏ మూవీ దీనిలాగా చేద్దామని అనుకుంటున్నాను నేను. సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ట్రై చేస్తా ఒక మూవీ అయితే, స్క్రిప్ట్ రాసుకొని ఫెయిల్డ్ ఊప్స్ సంథింగ్ వెంట్ రాంగ్ అంట, మళ్ళీ ట్రై చేస్తా నేను. సమ్ టైమ్స్ అవుతుంటుంది, బట్ క్రెడిట్స్ పోయినా కూడా మళ్ళీ యాడ్ అవుతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతుంటాయి. సో ఎన్నైతే నీకు అవుట్పుట్ ఇస్తుందో అంతవరకే క్రెడిట్స్ అనేది విస్కే తీసుకుంటుంది, కానీ ఎర్రర్ వచ్చింది కదా అని చెప్పి తీసుకోవడం జరగదు. అదొక ప్లస్ పాయింట్ ఇది దీనికి.